ఛానల్. ఇక్కడ నేను పల్లీలు నువ్వులు లడ్డు చేస్తున్నానండి. దీనికి కావాల్సిన పల్లీలు నువ్వులు బెల్లం ఉంటే సరిపోతుందండి. నెయ్యి గట్ట ఏమీ అవసరం లేదు. ఇప్పుడు నువ్వుల్లో ఏదైనా ఇసుక ఉందేమో అని లైట్గా జల్లించుకున్నాను. నువ్వులు అయితే బాగానే ఉన్నాయండి, ఇసుక గట్ట ఏమీ లేదు. పిల్లలకి ఈజీగా అప్పటికప్పుడు చేసి పెట్టొచ్చండి. ఇక్కడ పల్లీలు కూడా తీసుకున్నాను. ఇదంతా గ్యాస్ సిమ్లో పెట్టుకుని జాయిగా వేయించుకోవాలండి. హైలో పెడితే మాడిపోతాయండి. నువ్వులు అనేది ఏగినప్పుడు చిటపట్లాడతాయండి. చిటపట్లాడినప్పుడు మనం చూసి తీసేసుకోవాలి. చిటపట్లాడే వరకు కొంచెం అలా వేపుకుంటే సరిపోతుందండి. ఈ ప్రాసెస్ అంతా గ్యాస్ సిమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి. చిటపట్టమంటున్నాయి కదా, ఇప్పుడు ఆపేయచ్చు, స్టవ్ ఆపేసుకోవచ్చు. పల్లీలు కూడా గ్యాస్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో అంతా చూసిన తర్వాత ఒక లైక్ చేసి వెళ్ళండి. పల్లీలు కూడా వేగిపోయి ఇక్కడ బెల్లం తీసుకున్నానండి నేను. బెల్లం అనేది ముక్కలు లేకుండా మెత్తగా అలాగా చాలా టేస్టీగా వచ్చిందండి లడ్డు అయితే. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక లడ్డు తిందాం అని తీసుకున్న వాళ్ళు 2-3 లడ్డు కంపల్సరీ తింటారండి. నెయ్యి అవసరం లేదు. ఎంతో కమ్మగా ఉంది, నిజంగా చెప్తున్నాను. చాలా టేస్టీగా వచ్చింది లడ్డు అయితే. సింపుల్గా ఇంట్లో ఉండే నువ్వులు పల్లీలు ప్రతి ఒక్కరింట్లోనూ ఉంటాయి. పిల్లల స్కూల్ నుంచి రాగానే కూడా వాళ్ళకి ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా లడ్డూలు చేసి ఒక బాక్స్లో పెట్టి పిల్లల స్కూల్ నుంచి రాగానే ఇస్తే పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది, టేస్టీగా కమ్మగా తిన్నట్టు కూడా ఉంటుందండి. ఈ పట్టున ఫాలోవర్స్ ఎవరైనా కొత్తగా చూస్తే ట్రై చేయండి. నువ్వులు పల్లీలు మిక్సీ పెట్టేసుకున్నాం కదా. మీరు అవసరమైతే పల్లీలు పొట్టు కూడా తీయాల్సిన అవసరం లేదు. కొంతమంది అయితే పొట్టుతోనే మిక్సీ పట్టుకుంటున్నారు. నేనైతే పల్లీలు పొట్టు తీసేసాను. ఒకసారి అలా కొట్టిన బెల్లమే మిక్సీలో వేసాను, లైట్గా కొంచెం మెత్తగా అవుతుందని. ఇప్పుడు పల్లీలు నువ్వులు మిక్సీ పట్టుకున్న పొడుము ఉంది కదండి, ఆ పొడుము అనేది బెల్లంలో వేసి మొత్తం కలిసేటట్టు చేత్తోనే కలపాలండి మొత్తం. నేనైతే లడ్డు చుట్టడానికి లైట్గా చేతికి నెయ్యి రాసాను, కానీ నెయ్యి అయితే అవసరం లేదండి అసలు.
నేను చేతికి అంటుకుంటుందేమో అన్నట్టు నెయ్యి రాశాను, కానీ ఏం అవసరం లేదండి. ఒక్కసారి జస్ట్ అలాగ అంటించాను తప్ప. ఇందులో నువ్వులు వేసిన మూల అందులో ఆయిల్ అనేది మన లడ్డు చుడుతుంటే లైట్గా బయటికి వచ్చి లడ్డు ఉండ అనేది సాఫ్ట్గా వచ్చిందండి. లడ్డు అనేది కమ్మగా ఉంది, చాలా టేస్టీగా ఉందండి. సింపుల్గా కూడా చేసుకోవచ్చు, పెద్ద పనేమీ కాదు. ప్లీజ్ అండి, వీడియో అంతా చూసిన తర్వాత లైక్ చేయండి. ఎంతో హెల్త్కి కూడా బలం అండి లడ్డు అనేది. టేస్టీ లడ్డు రెడీ అయిపోయింది.